రవితేజ నటిస్తున్న క్రేజీ చిత్రం 'మాస్ జాతర'. దర్శకుడు భాను భోగవరపు ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రెడీ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్‌కు ఉర్రూతలూగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ 'తూ మేరా లవర్' అనే డైనమిక్ మాస్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవితేజ, శ్రీలీల జోడీ డాన్స్‌తో థియేటర్‌లో జాతర వాతావరణం సృష్టించనుంది. సంగీతం దర్శకుడు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి ఎనర్జిటిక్ ట్యూన్స్ అందిస్తున్నారు. ఈ మాస్ పాట అదిరిపోయే రేంజ్‌లో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్‌తో బ్యానర్లపై నాగవంశీ సాయి, సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో రూపొందుతుంది. రవితేజ మరోసారి తన మాస్ హవాతో బాక్స్ ఆఫీస్‌ను కుదిపేయడానికి రెడీ అవుతున్నారు. ఇక మొదటి సాంగ్‌లో శ్రీలీల హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది బ్యూటీ. ఎక్కడ చూసినా తన ఫోటోలో దర్శనం ఇస్తున్నాయి. చాలా ట్విట్టర్ హ్యాండిల్స్‌తో తన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ పాటలో తన అందంతో పాటు డాన్స్‌తో కూడా ఆకట్టుకుంది. దాంతో మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ పాటలో 'ఈడియట్' మూవీలో చూపులతో గుచ్చి గుచ్చి మ్యూజిక్ బీట్‌ను యాడ్ చేశారు. పాత స్టెప్పులను మాస్ రాజా రీక్రియేట్ చేశారు. రవితేజకు ఇప్పుడు ఒక భారీ హిట్ అవసరం. తన స్టైల్, ఎనర్జీకి తగిన పాత్రలో నటించాలనే ఆలోచనతో భాగంగా సామాజ వర్గంన రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో 'మాస్ జాతర' అనే మూవీ చేస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్టు రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే విషయంలో స్పష్టమవుతుంది. ఇందులో రవితేజ తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో ఇస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజ నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. ఫుల్ మాస్ అంశాలతో ఈ సినిమా వస్తుంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మొదటి పాటను విడుదల చేశారు. 'తూ మేరా లవర్' అంటూ సాంగ్ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు అదిరిపోయే స్పందన వస్తుంది. రవితేజ, శ్రీలీల డాన్సులతో అదరగొట్టారు. ఈ పాటలో 'ఈడియట్' సినిమాలతో పాపులర్ బీట్ 'చూపులతో గుచ్చి గుచ్చి' అను మళ్ళీ రీక్రియేట్ చేశారు. అంతేకాదు అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులు కూడా రీక్రియేట్ చేశారు. ఈ మాస్ మూవ్‌మెంట్స్ అభిమానులకు కిక్కిస్తున్నాయి. భీమ్స్ అందించిన సంగీతం ఈ పాటకు హైలైట్ అయింది. దాంతో అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.